హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ అయినటువంటి టారోస్ రివార్డ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఈజ్ ఎ స్టోరీ అబౌట్ ఏ థాట్ఫుల్ అండ్ లవింగ్ సన్. హీ వర్క్స్ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ పేరెంట్స్ విషెస్ అండ్ గెట్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. అంటే ఈ స్టోరీ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో టారోస్ రివార్డ్ అనేసి, ఈ స్టోరీ వచ్చేసి ఒక మంచి కొడుకు కథ అనమాట. అంటే తన పేరెంట్స్ యొక్క కోరికలని తీర్చేదానికోసము ఒక కొడుకు ఎంత కష్టపడ్డాడు, అప్పుడు తనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ అనేది ఏ విధంగా జరిగింది అనేటువంటిదే మనము ఈ స్టోరీలో చూస్తాము. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ టారోస్ రివార్డ్. ముందుగా ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. ఏ యంగ్ వుడ్ కట్టర్ నేమ్డ్ టారో lived with his mother and father on a lonely hillside. All day long he chopped wood in the forest. అనగనగా ఒకప్పుడు టారో అనేటువంటి ఒక వుడ్ కట్టర్ ఉండేవాడు. ఈ టారో వచ్చేసి తన యొక్క మదర్ ఫాదర్తో పాటు ఒక హిల్ సైడ్న నివసిస్తూ ఉండేవాడు. రోజంతా కూడా తను ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ కట్టెలు కొట్టుకుంటూ ఆ కొట్టినటువంటి ఆ కట్టెల్ని అమ్ముకొని వచ్చి ఆ దాంతో ఫుడ్ వాళ్ళ పేరెంట్స్కి పెట్టేవాడు. దో హీ వర్క్డ్ వెరీ హార్డ్, హీ ఎర్న్డ్ వెరీ లిటిల్ మనీ. తను రోజంతా పాపం పనిచేసినా కానీ తనకి చాలా తక్కువ అమౌంట్ వచ్చేదనమాట. దిస్ మేడ్ హిమ్ సాడ్, ఫర్ హీ వాజ్ ఏ థాట్ఫుల్ సన్ అండ్ వాంటెడ్ టు గివ్ హిజ్ ఓల్డ్ పేరెంట్స్ ఎవ్రీథింగ్ దే నీడెడ్. అంటే తను ఎందుకు బాధపడేవాడు అంటే తన పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ బాధపడేవాడు. తన పేరెంట్స్కి ఎలాగైనా సరే వాళ్ళ కోరికలన్నీ తీర్చాలి, తన ఓల్డ్ పేరెంట్స్ అడిగిందంతా వాళ్ళకి ఇవ్వాలి అనేసి అనుకునేవాడు. కానీ తన దగ్గరేమో డబ్బులు ఉండేటివి కాదనమాట. అందుకోసం అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. వన్ ఈవినింగ్ వెన్ టారో అండ్ హిస్ పేరెంట్స్ వర్ సిట్టింగ్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ద హట్, ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. ఇట్ విజిల్డ్ త్రూ ద క్రాక్స్ ఆఫ్ ద హట్ అండ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ కోల్డ్. ఒకరోజు ఈవినింగ్ వచ్చేసి టారో ఇంకా తన యొక్క మమ్మీ డాడీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి చిన్న గుడిసెలో హట్లో ఒక మూల కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు ఒక పెద్ద గాలి వీచింది. అప్పుడు ఆ గాలి ఏం చేసింది అంటే ఆ హట్టుకున్నటువంటి క్రాక్స్ ఉంటే వాటి గుండా ఆ గాలి అనేది లోపలికి రావడంతో వాళ్ళందరూ కూడా చాలా చాలా చలిగా ఫీల్ అయ్యారనమాట. దే ఫెల్ట్ వెరీ కోల్డ్. చాలా చల్లగా ఫీల్ అయిపోయారు, వాళ్ళంతా చలిగా ఫీల్ అయిపోయారు. సడన్లీ టారోస్ ఫాదర్ సెడ్, అప్పుడు టారో యొక్క ఫాదర్ ఇలా అడిగాడు అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ సేక్, ఇట్ వుడ్ వార్మ్ మీ, డూ మై ఓల్డ్ హార్ట్ గుడ్ అనేసి అన్నాడు. సార్ ఏంటి సార్ ఈ సేక్ అంటే అనేసి మీకు డౌట్ రావచ్చు. సేక్ అంటే ఏంటి అంటే ఒక ఫేమస్ జపనీస్ డ్రింక్ అనమాట. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అంటే సా. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? సా అనేసి ప్రొనౌన్స్ చేస్తారు. ఈజ్ ప్రొనౌన్స్డ్ లైక్ ఫా ఇన్ ద ఫాదర్ అండ్ కే రైమ్స్ విత్ వే. ఓకే, అంటే దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అంటే సా ఈజ్ ప్రొనౌన్స్డ్ లైక్ ఫాదర్, అంటే సా అనేసి ప్రొనౌన్స్ చేయాలి. ఇంకా కే అనేది వచ్చేసి వేలాగా. అంటే దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే సా కే అనేసి ప్రొనౌన్స్ చేయాలన్నమాట. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? సాకే. ఈ సాకే అనేది ఏంటి అంటే ఒక జపనీస్ డ్రింక్ అనమాట. ఈ సాకే అనేది జపనీస్ డ్రింక్. ఈ జపనీస్ డ్రింక్ అయినటువంటి ఈ సాకే అనేటువంటి దాన్ని తాగాలని ఉంది నాకు. అది తాగితే నా బాడీ, నా యొక్క హార్ట్, నా మనస్సు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ చలికి అలాంటి డ్రింక్ తాగితే బాగుంటుంది అనేసి టారో యొక్క ఫాదర్ వచ్చేసి సడన్గా చెప్పాడనమాట.
ఆ చల్లగాలి తగిలినప్పుడు ఆయనకి అలాంటి కోరిక కలిగింది. దిస్ మేడ్ టారో సాడర్ దాన్ ఎవర్, ఫర్ ద హాట్ వార్మింగ్ డ్రింక్ కాల్డ్ సాకే వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఆ సాకే అనేటువంటి ఆ డ్రింక్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకేనా? అంటే చాలా ఎక్స్పెన్సివ్ అది. అంత డబ్బులు టారో దగ్గర లేవు. దానివల్ల టారో చాలా చాలా బాధపడ్డాడు. హౌ డు ఐ ఎర్న్ మోర్ మనీ, హీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. హౌ డు ఐ గెట్ ఎ లిటిల్ సాకే ఫర్ మై పూర్ ఓల్డ్ ఫాదర్. హీ డిసైడెడ్ టు వర్క్ హార్డర్ దాన్ ఎవర్ బిఫోర్. సో అప్పుడు తనకు తానే ఇలా అనుకున్నాడు టారో, నేను ఎలా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మా నాన్న కోసం సాకేని నేను ఎలా కొనాలి అనేసి తనకు తానే ఆలోచించుకొని ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా పనిచేయడం తను స్టార్ట్ చేశాడు. అంటే తను డిసైడ్ చేసుకున్నాడు అనమాట, రేపటి నుంచి నేను ఇంకా ఎక్కువ పని చేస్తాను, బాగా డబ్బులు సంపాదిస్తాను, సంపాదించి ఆ వచ్చిన డబ్బులతోటే సాకే డ్రింక్ తీసుకొని వచ్చి మా అమ్మ నాన్నకిస్తాను, మా నాన్నకిస్తాను అనేసి తనలో తాను అనుకున్నాడు అనమాట. నెక్స్ట్ మార్నింగ్ టారో జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎర్లియర్ దాన్ యూజువల్ అండ్ మేడ్ హిస్ వే టు ద ఫారెస్ట్. He chopped and cut as sun climbed, and soon he was so warm that he had to take off his jacket. నెక్స్ట్ మార్నింగ్ టారో వచ్చేసి తెల్లారక ముందే, రోజు నిద్రలేచే దానికంటే ఇంకా ముందుగా నిద్రలేచి బయటికి వెళ్ళాడు. అంటే అడవికి వెళ్ళాడు. అక్కడ చెట్లు కొడుతూ ఉన్నాడు. సన్ ఏమో అలా పైకి వచ్చేసాడు. అంటే మధ్యాహ్నం అట్లా అయిపోయింది. చాలా వేడిగా ఉంది. దాంతోటి తన వేసుకున్నటువంటి ఆ జాకెట్‌ని కూడా తీసి పక్కన పెట్టాడు. హిస్ మౌత్ వాస్ డ్రై. తన నోరంతా ఎండిపోతూ ఉంది. అండ్ హిస్ ఫేస్ వాస్ వెట్ విత్ స్వెట్. పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నాడు కదా! కాబట్టి తన మొహమంతా కూడా చెమట పట్టిపోయింది. మై పూర్ ఓల్డ్ ఫాదర్, హీ థాట్. ఇఫ్ ఓన్లీ హీ వాస్ యాజ్ వార్మ్ యాజ్ ఐ. సో అప్పుడు కూడా తను ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అంటే తన ఫాదర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా సరే నా ఫాదర్ కూడా నేను ఏ విధంగా అయితే కొంచెం వేడిగా ఉంటానో అలాగా ఆయన కూడా ఉండాలి అనేసి కోరుకుంటున్నాడు. అండ్ విత్ దట్ హీ బిగాన్ టు చాప్ ఈవెన్ ఫాస్టర్, థింకింగ్ ఆఫ్ ద ఎక్స్ట్రా మనీ హీ మస్ట్ ఎర్న్ టు బై ద సాకే టు వార్మ్ ద ఓల్డ్ మ్యాన్స్ బోన్స్. సో తన ఫాదర్ని గుర్తు తెచ్చుకొని తను ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కువ ఫాస్ట్గా ఆ చెట్లు నరుకుతూ ఉన్నాడు. ఎందుకంటే హీ వాంటెడ్ టు ఎర్న్ ఎక్స్ట్రా మనీ టు బై ద సాకే ఫర్ ది సేక్ ఆఫ్ హిస్ ఫాదర్. తన ఫాదర్ కోసం ఆ సాకే అనే డ్రింక్ కొనాలి అనేసి ఇంకా స్పీడ్గా ఫాస్ట్గా తను పనిచేయడం స్టార్ట్ చేశాడనమాట. దెన్ సడన్లీ తారో స్టాప్డ్ చాపింగ్. సడన్గా తారో కట్టెలు కొట్టడం ఆపేశాడు. వాట్ వాస్ దట్ సౌండ్ హీ హర్డ్? కుడ్ ఇట్ పాసిబిల్లీ బీ రషింగ్ వాటర్? ఎందుకు ఆపేశాడు అంటే ఏదో వాటర్ ప్రవహిస్తున్నటువంటి సౌండ్ వచ్చింది తనకి. అంటే సమ్వేర్ ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అనమాట. ఆ సౌండ్ వినడం వల్ల, ఆ రషింగ్ ఆఫ్ వాటర్ వినడం వల్ల తన కట్టెలు కొట్టడం ఆపేశాడు. టారో కుడ్ నాట్ రిమెంబర్ ఎవర్ సీయింగ్ ఆర్ హియరింగ్ ఏ రషింగ్ స్ట్రీమ్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్. తారో వచ్చేసి అప్పటి వరకు ఎప్పుడు కూడా అలాంటి వాటర్ ప్రవహించే సౌండ్ అనేటువంటిది ఆ ఫారెస్ట్లో, ఆ ఏరియాలో వినలేదు ఇంతవరకు. హీ వాస్ థర్స్టీ. తను చాలా చాలా దాహంతో ఉన్నాడు. ద యాక్స్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ ర్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సౌండ్. ఇంకా తనకి చాలా దాహం వేస్తుంది కాబట్టి తన చేతిలో ఉన్నటువంటి ఆ గొడ్డలను నాడు పడేసి ఆ సౌండ్, వాటర్ వచ్చే సౌండ్ ఎటు నుంచి వస్తుందో అటువైపుకి పరిగెత్తు వెళ్ళాడు. ఎందుకంటే వాటర్ తాగుదాము అనేసి. టారో సా బ్యూటిఫుల్ లిటిల్ వాటర్ ఫాల్ హిడెన్ బిహైండ్ ఏ రాక్. అప్పుడు టారో వచ్చేసి అక్కడ చూశాడు. అక్కడ ఒక రాక్ వెనకాల ఒక చిన్న వాటర్ ఫాల్ వచ్చేసి ఉందన్నమాట. నీలింగ్ ఎట్ ఏ ప్లేస్ వేర్ ద వాటర్ ఫ్లోడ్ క్వైట్లీ, హీ కప్డ్ ఏ లిటిల్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ పుట్ ఇట్ టు హిస్ లిప్స్. సరే, ఆ వాటర్ పడుతూ ఉంది కదా, చిన్న చిన్న వాటర్ ఫాల్ ఉంది ఒక రాక్ బ్యాక్ సైడ్.
సరే తను మోకాళ్ళపై నిలబడుకొని ఆ వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని తన చేతుల్లో ఇలా పట్టుకొని తాగాడనమాట. తన లిప్స్ తోటి తాగాడు. వాజ్ ఇట్ వాటర్ ఆర్ వాజ్ ఇట్ సాకే? అరే! ఆ వచ్చేది వాటర్ కాదు. ఆ వచ్చేది ఏంటి అంటే సాకే అన్నమాట. అంటే ఏదైతే డ్రింక్ తను ఎక్స్‌పెన్సివ్ డ్రింక్ కొనాలనుకున్నాడో, ఎక్కువ కష్టపడాలనుకున్నాడో, ఆ డ్రింక్ ఇక్కడ ఒక రాక్ వెనకాల చిన్న వాటర్ ఫాల్ లాగా పడుతూ ఉందన్నమాట. హి టేస్టెడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఆల్వేస్ ఇట్ వాస్ ద డెలిషియస్ సాకే ఇన్‌స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్. ఆ వచ్చేది కోల్డ్ వాటర్ కాదు. కోల్డ్ వాటర్ బదులుగా ఏమొస్తుంది అక్కడ? సాకే వస్తుంది. అంటే ఏదైతే డ్రింక్ తను కొని తన ఫాదర్‌కి ఇవ్వాలనుకున్నాడో, ఆ డ్రింక్ వస్తుందనమాట. చూడండి ఇక్కడ మీకు చూస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ చిన్న పిక్చర్ ఇచ్చారు గదా! సో, ఈ రాక్స్ వెనకాల ఇక్కడ చిన్న వాటర్ పడుతూ ఉంది చూసారా? సో, వాటర్ ఫాల్ ఉందనమాట. సో, అది అతను తాగగానే తను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ వచ్చేది వాటర్ కాదు, సాకే. టారో క్విక్లీ ఫిల్డ్ ద పిక్చర్ హీ హ్యాడ్ విత్ హిమ్ అండ్ హరీడ్ హోమ్. టారో వెంటనే ఏం చేశాడు అంటే తన దగ్గర తెచ్చుకున్నటువంటి పిక్చర్ అంటే వాటర్ బాటిల్ లాంటిదనమాట. కాకపోతే అది మట్టితో చేసుంటారు. దాని నిండుకి కూడా ఏం నింపుకున్నాడు అంటే ఆ సాకే ఏదైతే వస్తూ ఉందో అక్కడ వాటర్ లాగా దాని నిండుకి ఫిల్ చేసుకున్నాడు. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ డిలైటెడ్ విత్ ద సాకే. తర్వాత తన ఫాదర్‌కి ఇచ్చాడనమాట. నాన్న ఇది తాగండి అనేసి వాళ్ళ ఫాదర్‌కి ఇచ్చాడు. వాళ్ళ ఫాదర్ హ్యాపీగా తాగాడనమాట. ఆ టేస్టు చాలా చాలా నచ్చింది వాళ్ళ ఫాదర్‌కి. ఆఫ్టర్ ఆఫ్టర్ ఓన్లీ వన్ స్వాలో ఆఫ్ ద లిక్విడ్ హీ స్టాప్డ్ షివరింగ్. అప్పటి వరకి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆ చలికి వణికిపోతూ ఉన్నాడు. బట్ ఎప్పుడైతే ఒక్క సిప్ ఆ లిక్విడ్ తాగాడో తన చలంతా దూరం అయిపోయింది. షివరింగ్ ఆగిపోయింది. అండ్ డిడ్ ఏ లిటిల్ డాన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్. అది తాగి వాళ్ళ నాన్న అలా చిన్నగా కొంచెం సేపు డాన్స్ కూడా వేశాడనమాట. ఎందుకంటే తనకిప్పుడు చలి లేదు. చాలా బాడీ అంతా చాలా వెచ్చగా ఉంది. దట్ ఆఫ్టర్‌నూన్ ఏ నైబర్ స్టాప్డ్ బై ఫర్ ఏ విజిట్. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ వచ్చేసి వాళ్ళ యొక్క నైబర్ వచ్చేసి అలా వెళ్తూ వీళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. తారోస్ ఫాదర్ పొలైట్‌లీ ఆఫర్డ్ హర్ ఏ కప్ ఆఫ్ సాకే. సో, వాళ్ళ యొక్క నైబర్ ఎప్పుడైతే ఒక ఆమె అనమాట. షీ ఆహ్, ఆమె అక్కడ వెళ్తూ వీళ్ళ ఇంటి దగ్గరకొచ్చినప్పుడు తారో ఫాదర్ వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి సాకేని ఒక కప్పులో వేసి ఆమెకు పొలైట్‌గా ఆఫర్ చేశాడు. ద లేడీ డ్రాంక్ ఇట్ గ్రీడిలీ అండ్ థాంక్డ్ ద ఓల్డ్ మ్యాన్. ఆ ఆఫర్ చేసినటువంటి ఆ సాకేని ఆమె తాగి ఆమె థాంక్స్ కూడా చెప్పిందనమాట. అంటే గ్రీడిలీ అంటే ఏంటంటే ఇంకా కావాలి అన్నట్లుగా ఆమె దాన్ని తాగింది. హ్యాపీగా తాగింది. దెన్ టారో టోల్డ్ హర్ ద స్టోరీ ఆఫ్ ద మ్యాజిక్ వాటర్ ఫాల్. అప్పుడు ఆమె అడిగిందనమాట. ఇంత టేస్టీ సాకే ఎక్కడిది నీకు అని అడిగినప్పుడు టారో చెప్పేశాడనమాట. ఆ మ్యాజిక్ వాటర్ ఫాల్ గురించి చెప్పేశాడు. థ్యాంకింగ్ దెమ్ ఫర్ ద డెలిషియస్ డ్రింక్ షీ లెఫ్ట్ ఇన్ హరీ. బై నైట్ ఫాల్ షీ హ్యాడ్ స్ప్రెడ్ ద స్టోరీ త్రూ అవుట్ ద హోల్ విలేజ్. ఆమె థ్యాంక్స్ చెప్పేసి తారో వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోయింది. ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ కల్లా ఏం జరిగింది అంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆమె ఆ విషయం చెప్పేసింది. టారో వచ్చేసి ఒక వాటర్ ఫాల్ కనిపెట్టాడు. ఆ వాటర్ ఫాల్ వచ్చేసి యాక్చువల్‌గా వాటర్ రావడం లేదు. అక్కడంతా కూడా సాకే వస్తుంది అనేసి ఆమె ఆ స్టోరీని మొత్తం కూడా విలేజర్స్‌కి చెప్పేసిందనమాట. దట్ ఈవినింగ్ దెర్ వాజ్ ఎ లాంగ్ ప్రాసెషన్ ఆఫ్ విజిటర్స్ టు ద వుడ్ కట్టర్స్ హౌస్. ఆ రోజు నైట్ దగ్గరకు వచ్చేసరికి ఈవినింగ్ అయ్యేసరికి నంబర్ ఆఫ్ పీపుల్ అంతా కూడా వచ్చేసారు. ఎక్కడికి అంటే మన టారో వాళ్ళ యొక్క హౌస్‌కి. ఈచ్ మ్యాన్ హర్డ్ ద స్టోరీ ఆఫ్ ద వాటర్ ఫాల్ అండ్ టుక్ ఏ సిప్ ఆఫ్ ద సాకే. ప్రతి ఒక్కరు కూడా ఆ వాటర్ ఫాల్ గురించి తెలుసుకోవడము, సాకేని ఒక సిప్ చేయడము. ఇన్ లెస్ దాన్ అన్ అవర్ ద పిక్చర్ వాజ్ ఎంప్టీ. ఒక గంట లోపల ఏమైంది అంటే ఆ పిక్చర్ మట్టి కొండ లాంటిది తీసుకొని పోయాడు కదా పిక్చర్. అది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ టారో స్టార్టెడ్ ఫర్ వర్క్ ఈవెన్ ఎర్లియర్ దాన్ ద మార్నింగ్ బిఫోర్. నెక్స్ట్ మార్నింగ్ తను ఇంతకు ముందు స్టార్ట్ చేసిన దానికంటే ఇంకా ఎర్లీగా
నిద్రలేచి అడవికి వెళ్ళాడనమాట. హీ క్యారీడ్ విత్ హిమ్ ద లార్జెస్ట్ పిక్చర్ హీ ఓన్డ్, ఫర్ హీ ఇంటెండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గో టు ద వాటర్ ఫాల్. తను ఈసారి ఒక పెద్ద పిక్చర్ని తీసుకుని వెళ్ళాడు. అంటే ఒక పెద్ద కుండను తీసుకొని పోయాడు అనుకుందాం మనం. మడ్డుతో చేసినటువంటి ఒక పెద్ద కంటైనర్ని, పిక్చర్ని తన దగ్గర ఉన్నది తీసుకొని వెళ్ళాడు వాటర్ ఫాల్ దగ్గరికి. ముందుగా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్. వెన్ హీ రీచ్డ్ ఇట్, హీ ఫౌండ్ హీస్ గ్రేట్ సర్ప్రైజ్ ఆల్ హీస్ నైబర్స్ దేర్. ఇతను ఎర్లీ మార్నింగ్ లేసి అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు? నిన్న ఇతని దగ్గరకు వచ్చి ఒక సిప్ చేసి మొత్తం స్టోరీ తెలుసుకుని వెళ్ళారు కదా, ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారనమాట. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నారు. దే వర్ క్యారింగ్ పిక్చర్స్, జార్స్, బకెట్స్, ఎనీథింగ్ దే కుడ్ ఫైండ్ టు హోల్డ్ ద మ్యాజిక్ సాకే. వాళ్ళందరూ కూడా పిక్చర్స్ తీసుకుని వెళ్ళున్నారు. కొంతమంది బకెట్స్, కొంతమంది జార్స్, వాళ్ళ దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళారనమాట. వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఆ మ్యాజిక్ సాకేని తెచ్చుకుందామనేసి. దెన్ వన్ విలేజర్ నెల్ట్ అండ్ హెల్డ్ హిస్ మౌత్ అండర్ ద వాటర్ ఫాల్ టు డ్రింక్. అప్పుడు ఒక విలేజర్ వచ్చేసి అలా మోకాల పైన వంగి తను తన నోరుని పెట్టాడు అనమాట. వాటర్ ఫాల్లో వాటర్ పడుతున్నాయి కదా, అని నోరు పెట్టాడు తాగదామనేసి. హీ డ్రాంక్ అగైన్ అండ్ అగైన్. అతను మళ్ళీ తాగుతున్నాడు. అండ్ దెన్ షౌటెడ్ యాంగ్రీలీ. అప్పుడు పెద్దగా అరుస్తూ ఇలా చెప్పాడు, వాటర్, నథింగ్ బట్ వాటర్. ఏముంది ఇక్కడ, ఇదేం సాకే కాదే, ఇది జస్ట్ వాటర్, ఇది వాటర్ తప్ప ఏం లేదు, సాకే ఎక్కడ ఉంది ఇక్కడ అనేసి పెద్దగా అరిచాడు అనమాట కోపంతో. అదర్స్ ఆల్సో ట్రైడ్ బట్ దేర్ వాజ్ నో సాకే, ఓన్లీ కోల్డ్ వాటర్. మిగతా నైబర్స్ కూడా ట్రై చేశారు, కానీ అక్కడ వాళ్ళందరికీ కూడా వాటరే వస్తున్నాయి, సాకే ఏం రాలేదనమాట. అప్పుడు వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, వీ హ్యావ్ బీన్ ట్రిక్డ్, షౌటెడ్ ద విలేజెస్. వేర్ ఈస్ టారో, లెట్ అస్ డ్రౌన్ హిమ్ ఇన్ దిస్ వాటర్ ఫాల్. మనందరినీ ఫూల్ చేశాడు ఆ టారో, పదండి వాడిని తీసుకుని వచ్చి నీళ్ళలో ముంచేద్దాం అనేసి కోపంగా అన్నారనమాట వాళ్ళు. బట్ టారో హ్యాడ్ బీన్ వైజ్ ఎనఫ్ టు స్లిప్ బిహైండ్ ఏ రాక్ వెన్ హీ సా హౌ థింగ్స్ వర్ గోయింగ్. హీ వాజ్ నో వేర్ టు బీ ఫౌండ్. కానీ టారో చాలా తెలివైనవాడు. టారో వాళ్ళ కంట కనపడలేదనమాట. వాళ్ళ కంటికి కనపడకుండా ఒక రాయి వెనకాల, ఒక రాక్ వెనకాల దాక్కున్నాడు అనమాట. వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి తను ఇప్పుడు వాళ్ళ కనపడకుండా ఒక రాక్ వెనకాల దాక్కున్నాడు. ఏం జరుగుతుంది మొత్తం కూడా చూశాడు. మటరింగ్ దేర్ యాంగర్ అండ్ డిసప్పాయింట్మెంట్ ద విలేజర్స్ లెఫ్ట్ ద ప్లేస్ వన్ బై వన్. అలాగ తమలో తామే అన్క్లియర్గా మాట్లాడుకుంటూ, టారోని తిట్టుకుంటూ ఆ విలేజర్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత విలేజర్స్ అందరూ కూడా ఆ ప్లేస్ నుంచి, అప్పుడు టారో తన దాక్కున్న ప్లేస్లోంచి బయటకు వచ్చాడు. టారో కేమ్ అవుట్ ఫ్రమ్ హిస్ హైడింగ్ ప్లేస్. వాజ్ ఇట్ ట్రూ? హీ వండర్డ్. వాజ్ ద సాకే ఏ డ్రీమ్? అంటే ఇక్కడ నిజంగా వాటరే వస్తుందా, సాకే రావట్లేదా? సాకే రావడము, ఇంకా నేను దాన్ని పిక్చర్లో తీసుకోపోవడము, మా ఫాదర్కి ఇవ్వడము, ఇదంతా కూడా డ్రీమా నాకేమన్నా అనేసి తను అనుకున్నాడు. వన్స్ మోర్ హీ కాట్ ఎ లిటిల్ లిక్విడ్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ టు హిస్ లిప్స్. ఇట్ వాజ్ ద సేమ్ ఫైన్ సాకే. అయినా ఒకసారి చెక్ చేద్దాము అనేసి ఆ వాటర్ లాగా లిక్విడ్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ ఫాల్లోంచి దాన్ని మళ్ళీ తన చేతుల్లో పట్టుకుని టేస్ట్ చూశాడు లిప్స్ తోటి. అది సాకేనే, వాటర్ కాదు. టు ద థాట్ఫుల్ సన్ ద మ్యాజిక్ వాటర్ ఫాల్ గేవ్ ద డెలిషియస్ సాకే. టు ఎవ్రీ వన్ ఎల్స్ ఇట్ గేవ్ ఓన్లీ కోల్డ్ వాటర్. అది ఒక మ్యాజిక్ వాటర్ ఫాల్. తను తన ఫాదర్ గురించి ఆలోచించి తన ఫాదర్ కోసం సాకే కోరుకున్నాడు కాబట్టి ఆ వాటర్ ఫాల్ వచ్చేసి ఓన్లీ టారోకు మాత్రమే సాకేని ప్రజెంట్ చేసింది. మిగతా వాళ్ళందరికీ కూడా జస్ట్ కోల్డ్ వాటర్ అనేది ప్రజెంట్ చేసింది అనమాట. ద స్టోరీ ఆఫ్ టారో అండ్ హిజ్ మ్యాజిక్ వాటర్ ఫాల్ రీచ్డ్ ద ఎంపరర్ ఆఫ్ జపాన్. ఈ స్టోరీ అంతా కూడా జపాన్ యొక్క ఎంపరర్కి తెలిసింది. ఆ మ్యాజిక్ వాటర్ ఫాల్ గురించి, అందులో వచ్చేటువంటి వాటర్ కేవలము ఎవరికి మాత్రమే సాకేగా మారుతుంది అంటే టారోకు మాత్రమే సాకేగా మారుతుంది.
మిగతా వాళ్ళందరికీ కూడా వాటర్గానే ఉండిపోతుంది అది. ఈ స్టోరీ అంతా తెలుసుకున్నటువంటి జపాన్ యొక్క ఎంపరర్ వచ్చేసి ఏం చేశాడు అంటే ఒక రివార్డ్ ఇచ్చాడనమాట. హీ సెంట్ ఫర్ ద యంగ్ వుడ్ కటర్ అండ్ రివార్డెడ్ హిమ్ విత్ 20 పీసెస్ ఆఫ్ గోల్డ్ ఫర్ హ్యావింగ్ బీన్ సో గుడ్ అండ్ కైండ్. సో ఆయన వచ్చేసి మన టారోని పిలిపించుకొని ఒక 20 పీసెస్ ఆఫ్ గోల్డ్ అనేటువంటిది రివార్డ్గా ఇచ్చాడనమాట టారోకి. దెన్ హీ నేమ్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ ద సిటీ ఆఫ్టర్ టారో. అంతేకాకుండా సిటీలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉందన్నమాట. ఆ ఫౌంటైన్కి కూడా ఎవరి పేరు పెట్టాడు అంటే టారో యొక్క పేరు పెట్టాడు అనమాట. ఆ ఫౌంటైన్కి టారో ఫౌంటైన్ అనేసి ఒక పేరు పెట్టాడు. ఎందుకు ఈ విధంగా చేశాడు అంటే దిస్ సెట్ ద ఎంపరర్ వాస్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు ఆనర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్. ఎందుకు ఆ ఎంపరర్ ఆఫ్ జపాన్ వాళ్ళ సిటీలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఫౌంటైన్కి టారో పేరు పెట్టాడు అంటే ప్రతి చైల్డ్ కూడా, పిల్లలందరూ కూడా టారో లాగా వాళ్ళ పెద్దవాళ్ళని, పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ కోసము మంచిగా చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెంపొందించేదానికే ఆ ఎంపరర్ అలా చేశాడనమాట. ఓకే, సో ఇది ఒక జపనీస్ స్టోరీ, అది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ నథింగ్ బట్ టారోస్ రివార్డ్. సో చాలా మంచి స్టోరీ కదా, మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.